నమస్కారం. సంఖ్యాశాస్త్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మన టాపిక్ వచ్చేసి మొబైల్ నెంబర్స్. ప్రస్తుతం మన ఉన్న జీవన విధానంలో మొబైల్ నెంబర్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి వివిధ రంగాలలో ఉన్నటువంటి వారు ఎటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకోవాలి, ఎటువంటి మొబైల్ నెంబర్స్ తీసుకుంటే వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలు సవివరంగా తెలియచేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా థెరపిస్ట్, మనీ పవర్ మాస్టర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వక్సేన్ గారు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వైద్య రంగం గురించి మాట్లాడుకుందాం అండి. సో వైద్య రంగంలో బాగా రాణించాలి అనుకునేవారు, అలానే ఎవరైతే డాక్టర్ కోర్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారో వారందరికీ డాక్టర్ సీట్ రావడం కోసం, మంచి మంచి కాలేజీల్లో సీట్ రావడం కోసం, అలానే వైద్య రంగంలో డాక్టర్స్కి ప్రమోషన్స్, సో ఇటువంటివన్నీ కూడా కావాలి అంటే ఎటువంటి మొబైల్ నెంబర్స్ వాడితే వారికి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అంటారు? ఓకే, ఈరోజు మనం తెలుసుకుందాం వైద్య రంగం గురించి. ముందుగా మనం వైద్యులకు నమస్కారం చేయాలండి. ఎందుకంటే వైద్యో నారాయణ హరి అని అన్నారు. ఎందుకంటే మనం సమాజంలో దేవుడి తర్వాత అంత ప్రాముఖ్యతను కల్పించింది మనం డాక్టర్స్కి. కాబట్టి ఎవరైతే వైద్య వృత్తిలో ఉన్నారో, ముఖ్యంగా వైద్య వృత్తిలోకి రావాలని అనుకుంటున్నారో, ఎవరైతే వైద్య వృత్తిని చేపట్టాలని విద్యార్థులు అనుకుంటున్నారో, కొంతమంది మెడికల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఫార్మా రంగంలో కానివ్వండి, నర్సులు కానివ్వండి, ఎనీ మెడికల్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరూ ఎటువంటి మొబైల్ నంబర్స్ వాడాలనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడవలసిన మొబైల్ నంబర్ 476. ఇవి ముఖ్యంగా ప్యూర్ మెడికల్ టర్మినాలజీకి సంబంధించిన నంబర్సే. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 7 నంబర్ ఉంటుందో సహజంగానే వాళ్ళు మెడికల్ రంగానికి రావాల్సి ఉంటుంది. సహజంగా డాక్టర్లు ఉంటారు. ఎవరైతే 7, 16, 25 తేదీలలో పుట్టి వాళ్ళు డాక్టర్గా ఒకవేళ అయినా కూడా వాళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు డాక్టర్గా రాణిస్తారు. ప్లస్ వారి చేతి నుండి మెడిసిన్స్ గనక అందుకునేటట్లయితే తీసుకునే ప్రతి మెడిసిన్ సంజీవిని లాగా పనిచేస్తుంది. కాబట్టి వైద్య వృత్తిలో కొనసాగాలన్నా, ఒకవేళ మీరు వైద్య వృత్తిలో మంచి ప్రమోషన్స్ పొందాలన్నా, మీ ద్వారా మంచి ప్రజలకు సేవ చేయాలన్నా, చిరస్థాయిగా మీరు సేవ చేసి నిలిచిపోవాలన్నా, ముఖ్యంగా మీరు వాడవలసిన మొబైల్ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఒక్కసారి చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి, మీ ఫోన్ నంబర్లో కానివ్వండి, ఎక్కడైనా 476 నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఈ 476 ఉండడం వల్ల సహజంగా మీ వృత్తిలో మీరు రాణించడానికి తోడ్పడుతుంది వైద్య వృత్తిలో. అదేవిధంగా వీటితో పాటు ఎవరైతే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో చాలామంది ఏళ్ల తరబడి కష్టపడుతుంటారండి ఈ వైద్య సీట్ కోసం. ఎవరైతే మెడికల్ సీట్స్ కోసం ఈ చదువుతుంటారు పిల్లలు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం, వాళ్ళు వాడే మొబైల్ నంబర్ని ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు వాడే మొబైల్ నంబర్లలో 472 ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా పిల్లర్ నంబర్స్ మనం గత ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం. 1569తో పాటు మీరు పిల్లర్ నంబర్స్ ప్రొఫెషనల్ నంబర్ 472 కూడా ఉండేటట్లు చూసుకోండి. వీటితో పాటు మీరు వాడే మొబైల్ నంబర్లలో ఎండింగ్ సిరీస్ ఎటువంటి నంబర్లు ఉండకూడదు చూసుకోవాలి. మనం గతంలో చెప్పుకున్నాం 0తో ఎండ్ కాకూడదు, అదేవిధంగా 4తో ఎండ్ కాకూడదు, 7తో ఎండ్ కాకూడదు, 8తో ఎండ్ కాకూడదు. వీటితో పాటు లో ఫ్రీక్వెన్సీ ఉన్న నంబర్స్ ఉంటాయండి. 1, 2, 3 ఇవంతా రైజింగ్ నంబర్స్ కావు. కాబట్టి 1, 2, 3 ఉండకూడదు, 0తో ఎండ్ కాకూడదు, 47తో ఎండ్ కాకూడదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ఏమిటి, మీ డేట్ ఆఫ్ బర్త్కి మీరు వాడుతున్న మొబైల్ నంబర్కి ఒక్కసారి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. మీరు అలా చెక్ చేసుకొని 476 నంబర్స్తో పాటు పిల్లర్ నంబర్స్ 1569 వాడినప్పుడు వైద్య రంగంలో సహజంగానే మీకు బాగా కలిసి వస్తుంది. వైద్య రంగం కంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాడవచ్చు. స్టాఫ్ నర్సులు వాడవచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ వాడవచ్చు, డాక్టర్స్ వాడవచ్చు, ఫార్మా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడవచ్చు, నర్సులు వాడవచ్చు, అదేవిధంగా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాడచ్చు. వీళ్ళందరూ ఈ మొబైల్ నంబర్ వాడొచ్చండి. మొబైల్ నంబర్స్ వాడడం ద్వారా, ఇటువంటి మెడికల్ మొబైల్ నంబర్స్ వాడడం ద్వారా మీ వృత్తిలో మీకు ఏమన్నా ఇబ్బందులు కలుగుతున్నాయా, మీ పై అధికారుల నుంచి మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారా, లేక మీ కుటుంబ సమస్యల్లో మీరు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారా,
మీ భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మీ మొబైల్ నంబరే అన్నింటికీ కారణం అండి. ఇటువంటి సమస్యలలో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి ఈ మెడికల్ రంగానికి సంబంధించిన వాళ్ళు మీ మొబైల్ నంబర్ చెక్ చేసుకోండి. మీరు ఇటువంటి నంబర్స్ చెక్ చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీరు రాణించగలరు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీ మొబైల్ నంబర్ ఏమిటో ఒక్కసారి గమనించుకొని మీరు చెక్ చేసుకోండి. మీ 10 అంకెలు ఒక్కసారి కూడండి. ఈ 10 అంకెలలో ఈ 478 కూడితే వస్తుందా, చాలా డేంజర్. కాబట్టి అవి రాకుండా చూసుకోండి. ఎప్పుడైతే మీరు లక్కీ మొబైల్ నంబర్ వాడుతారో మీ జీవితంలో మంచి అదృష్టమైన జీవితాన్ని పొందుతారు. కాబట్టి మొబైల్ నంబర్ మార్చడం ద్వారా మన జీవితం అద్భుతంగా మారుతుందని సందేహమే లేదు. రాబోయే వీడియోలో ఇంకో రంగం గురించి తెలుసుకుందాం. తప్పకుండా అండి. వైద్య రంగంలో ఉన్నటువంటి వారు ఎటువంటి నెంబర్స్ వాడాలి, ఎటువంటి నెంబర్స్ వాడితే వారికి బాగా కలిసి వస్తుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.